చర్లపల్లి ఈసీ నగర్లో సెల్ టవర్ ఏర్పాటుపై కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాలనీ మధ్యలో టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరసనలు కొనసాగిస్తూ టవర్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్కు సమీపంలో టవర్ ఉండడంతో వృద్ధులు, చిన్నారులకి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సొసైటీ సభ్యుడిని నేను. ఇక్కడ సెల్ టవర్ ఒకటి మన పార్క్ దగ్గరనే సొసైటీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా అందరి ఉద్దేశం ఏంటంటే ఈ సెల్ టవర్ తోటి ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది, రేపు పొద్దున ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మేము అభిప్రాయంతో మన గత 4 రోజుల నుంచి మేము సొసైటీతో ఫైట్ చేస్తున్నాం. అయినా కానీ వినిపించుకోకుండా ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ మేము ఒకటి సొసైటీ కోరుతున్నాం ఏంటంటే మీరు పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడు మన దగ్గర కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ పెట్టండి. ఓపెన్ ఎయిర్ అంటే ఈ గృహ ఏమంటారు ప్రాంతాలు లేకుండా, జనావాసాలు లేకుండా ప్రదేశంలో అక్కడ పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అయినా కానీ వినకుండా మా వాళ్ళు ఇంత 4 రోజులు గత నేను లేను, గత 4 రోజుల నుంచి మా వాళ్ళందరూ, మా కాలనీ వాసులు అందరూ, చుట్టుపక్కల సెల్ టవర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే అడిగినా కొద్దీ వాళ్ళు ఏదో మూర్ఖత్వంతో పోయేసి ఇంకా కూడా పనులు జరిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో కాలనీ వాసులు కూడా ఇతరులు కూడా రావాలి, అందరూ సొసైటీ వాళ్ళు కూడా రావాలి, మాట్లాడాలి. మీరు ఇళ్లలో ఉంటే కాదు. అందుచేత దయచేసి మేము ఏం చెప్తున్నాం, సొసైటీని కోరుతున్నాం అంటే కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టుకోండి, జనావాసాలు లేని దగ్గర పెట్టండి అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. అదొకటి దయచేసి నాయకులు కూడా, మరి మా ఎమ్మెల్యే గారికి, మా కార్పొరేటర్ గారికి కూడా మేము నమస్కరించి మేము చెప్తున్నాం, విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే మీరు కూడా చొరవ తీసుకొని మరి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మీరు చేయాలని, మీరు ముందుకు వచ్చి మాకు సహకారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. కళకు, నా తోటి సోదరులకు అందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు సమావేశం అయినది అందరికీ తెలిసి టవర్ గురించి మనం ఇప్పటి నుంచి కొట్లాడుతున్నాం. దాదాపు మనము 6 నెలల నుంచి కొట్లాడుతున్నాం ఈ టవర్ల గురించి. గత 2 స్థానం కూడా వేస్తే కూడా తీసేపించాము. అదే శ్రీవంత్ గౌడ్ ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆధ్వర్యంలో మొత్తం కూడా టవర్లు పెట్టొద్దని ఈ సొసైటీ మొత్తం నిర్ణయించుకున్నది. సొసైటీ నిర్ణయించుకున్న కూడా ఎక్కడ కూడా చెల్లపల్లి కానీ ఈ కాలనీ కానీ పెట్టకూడదని కూడా ఆయన పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, టవర్లు పెట్టొద్దు, అది పెట్టొద్దని. ఇప్పుడేమో టవర్లు పెట్టొద్దని పాత ప్రెసిడెంట్ను వ్యతిరేకించి అది చేసి ఈయన రాగానే టవర్లు పెట్టనని వాగ్దానం చేసి మళ్ళీ టవర్ పెట్టించిండు. ఈ టవర్ వెనుక ఏంటంటే కుమ్మక్కాయ నా దోస్త్ ఒకటి 7 నాగారంలో టవర్ పెట్టిపించిండు. ఆయన సొంత ప్లాట్లో 7 లక్షలు తీసుకొని పెట్టిపించిండు. నెలకు 45,000 అడ్వాన్స్ కిరాయి. అందులో నేను ఏమన్నానంటే ప్రెస్ మీట్లో ఇది దాదాపు 6 లక్షలైనా ఇవ్వచ్చు. ఈ 6 లక్షలు తీసుకొని శ్రవణ్ గారు కమిటీకి మొత్తం పనిచేసి ఇది చేసిండు అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ప్రేమ్ కుమార్ అంట ఏదో నానా బూతు మాటలు మాట్లాడాడు. దాని గురించి నేను మాట్లాడడం అవసరం లేదు. ఇది ఏదేమైనా సరే కానీ ఈ టవర్ తీసేయాలని అని కొడుకు ప్రవీణ్ కుమార్ అంట, ఇంకోటి ప్రేమ్ కుమార్. ఈయన చూడాలంటే ఇల్లున్నది, తానున్నది ఫోటో 420 ఉన్నదని గంజాయి దొంగ, ఏదో సిలిండర్ల దొంగతనం చేసిండు, కెమెరాలు దొంగతనం చేసిండు, కార్లు ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. ఇదన్నీ కుషాడ పిఎస్లో కూడా ఈయన ఫోటో ఉన్నది. ఈడు మాట్లాడడం ఇప్పుడు శ్రవణ్ గారు ప్రెసిడెంటా, ప్రేమ్ కుమార్ ప్రెసిడెంటా? అయితే ఈ దొంగ మా గురించి, నా గురించి ఈ దొంగ మాట్లాడతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి అందరు గ్రహించి, కాలనీ వాసులు గ్రహించి ఇక్కడైనా ఈ టవర్ను తీసేస్తేందుకు అందరు ముందుకు వచ్చి మాకు సహకరించి తగిన సాయం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇంకోటి ఏదంటే దీన్ని మాత్రం శ్రవణ్ గౌడ్ను మాత్రము జగ్గారెడ్డి అట, మెయిన్ జగ్గారెడ్డో జంగారెడ్డి ఏదో జగరాజో ఆయన అంట ప్రపోజ్ ఇచ్చిండంట, శ్రవణ్ గారు ఆమోదించిండంట. అనవసరంగా నా పేరు బదలాం చేస్తుండని ఆయన. ఇంకోటి వస్తే కాసులు ఆనందరాజు గౌడు కంట నేను మొత్తము నష్టం చేసిందంట. ఏదో చెప్పుకొని తిరుగుతుండ్రు. నేను ఈయన పాత్ర కూడా ఉన్నది. ఆయన లెక్క మేము దొంగలేవో అట్లా అమ్ముకొని అది బతకలేదు. కాసులు ఆనందరాజు గౌడ్ అంటాడు ఇప్పటికి కూడా పార్కులు అమ్ముకొని బతుకుతుండు. ఉన్న పాత వెంచర్లు అన్ని దాగులేసి కూడా బతుకుతుండు వాడు కాసులు ఆనందరాజు గౌడ్. ఇప్పటి వరకు నేను 60 సంవత్సరాలు దోస్తాను, క్లాస్మేట్.
ఇవాళ నాకు వ్యతిరేకంగా ఆయన ట్రెజరర్ చేసి నిలబెట్టి ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ని చేస్తే నాకు వ్యతిరేకంగా నా ఇంటి మూలకే టవర్ వేస్తుండు. ఇది చిన్న చిన్న పిల్లలు వస్తారు, సీనియర్ సిటిజన్ వస్తారు, మధ్యవర్తులు వస్తారు, వాకింగ్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. వీళ్ళకి ఇటువంటి చేయడం కరెక్ట్ న్యాయమా? వీటిని ఏంటంటే ఇది మరి ఏ రకంగా చేస్తుండో నాకు అర్థమవుతలేదు. ఇది నేనున్నానని చేస్తున్నా, ఇక్కడ ఎస్సీలు 4-5 ఇండ్లు ఉన్నాయి, దాని విషయంలో చేసేటో ఏమో నాకు అర్థమవుతుంది. మా అన్నయ్యలో ఇంటి కాడ 2 దవాఖాన పెడితే ఆడ క్యాన్సల్ చేయించినాం, ఇప్పుడు వచ్చి నా ఇంటి కాడ పెట్టి మొత్తం పెట్టినా ఏం చేస్తాడో చేసుకోమని. ఇది ఇజ్జత్గా సవాల్ తీసేయనంటే తీసేయని అంటున్నట్ట. మిత్రులారా దయచేసి ఏదన్నా చేసి మాకు సహకరించి ఇది ఎత్తేయాలని మాతో అందరూ సహకరించి ముందు నడవాలని నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.